సంక్రాంతి అంటే పిల్లలకి పండగ మాత్రమే కాదు. అదొక ఎమోషన్. హాలిడే టైమ్, ఫ్యామిలీ గ్యాదరింగ్, అందరూ కలిసుండడం, బోలెడంత ఎక్సైట్‌మెంట్, ఫన్ అండ్ హ్యాపీనెస్. ఎమోషనల్ అడ్వాంటేజ్ మీకు తెలుసు. కానీ ఇలా అందరూ కలిసి ఆడడం, రంగోలి వేయడం, కైట్స్ ఎగరేయడం వల్ల పిల్లలకి ఫోకస్ అండ్ అటెన్షన్ లెవెల్స్ ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. ట్రెడిషన్స్ తెలుసుకోవడంతో పాటు ఈ సోషల్ ఎన్విరాన్మెంట్ వల్ల ఎమోషనల్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది కాకుండా మన ట్రెడిషనల్ సంక్రాంతి ఫుడ్ అంటే నెయ్యితో చేసిన నువ్వుల బెల్లం లడ్డు, పొంగల్, అరిసెలు వీటిలో కాల్షియం, ఐరన్, జింక్ లాంటి మినరల్స్ ఉంటాయి. ఇంకా సఫిషియంట్ క్యాలరీస్ ప్రొవైడ్ చేస్తాయి. ఇమ్యూనిటీ ఇంకా బోన్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతాయి. వింటర్స్‌లో కోల్డ్ టెంపరేచర్ వల్ల బీఎంఆర్ అంటే బేసల్ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి ఈ ఫుడ్స్ బర్న్ అయిన క్యాలరీస్‌ని రిప్లేస్ చేసి పిల్లల్ని ఎనర్జిటిక్‌గా, అలసట లేకుండా ఉంచుతాయి. ఈ మూమెంట్స్ పిల్లలకి లైఫ్ టైమ్ మెమరీస్. ఈ ఎంజాయ్‌మెంట్ మధ్యలో కొన్ని సేఫ్టీ పాయింట్స్ మర్చిపోకండి. ఫస్ట్ 5 ఇయర్స్ లోపల పిల్లలకి పీనట్స్, చిక్కీ, గట్టిగా ఉన్న స్వీట్స్ అవాయిడ్ చేయండి. చోకింగ్ రిస్క్ ఉంటది. ఎప్పుడైనా బ్యాలెన్స్ ఇంపార్టెంట్. సంక్రాంతి ఫుడ్స్ మంచివే కానీ హై క్యాలరీస్. కొంచెం తక్కువ పోర్షన్స్‌లో ఇవ్వండి. హైజీన్ నెగ్లెక్ట్ చేయకండి. ఆడుకొని వచ్చాక తినే ముందు చేతులు కడుక్కోవాలి. నెక్స్ట్ సేఫ్టీ. కైట్ ఎగరేసేటప్పుడు సేఫ్టీ చూసుకోండి. స్పెషల్లీ ఆ థ్రెడ్ షార్ప్‌గా ఉంటది. కట్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. కంపల్సరీగా పెద్దవాళ్ళు ఉండాలి. రొటీన్ మెయింటైన్ చేయండి. పండుగ అని చెప్పి స్లీప్, ఫీడింగ్ రొటీన్ కంప్లీట్‌లీ డిస్టర్బ్ చేయకండి. ఎస్పెషల్లీ ఇన్ఫాంట్స్ అండ్ టాడ్లర్స్ అంటే 5 ఇయర్స్ కన్నా చిన్న పిల్లల్లో. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు మీ ఫ్యామిలీ మొత్తం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటూ మీ డాక్టర్ మేఘ్నా.